హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. ఇండియన్ పాలిటీలో మొదటి టాపికు మరియు చాలా ఇంపార్టెంట్ టాపికు మరియు స్కోరింగ్ టాపికు భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం. సో ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ అంటానంటే, మీకు భారత రాజ్యాంగ నిర్మాణం ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థ కానీ, అదేవిధంగా జ్యుడిషియరీ సిస్టమ్ కానీ, అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ గురించి కానీ, సో ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో ఏ విధంగా ఏర్పాటు చేసుకోబడ్డాయి, వాటికి ఆధారాలు ఏమిటి అనేవి మనం రాజ్యాంగ చట్టాల ద్వారా తెలుసుకుంటాం. సో ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు బ్రిటన్ పార్లమెంట్ చేసినటువంటి ఈ రాజ్యాంగ చట్టాలు మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేశాయి, పరిపాలన నిర్మాణాన్ని తీసుకురావడం జరిగింది. సో వలస పాలన వల్ల జరిగినటువంటి లబ్ధి ఏదైనా ఉందా అంటే అది భారతదేశం ఒక చట్టబద్ధమైన పరిపాలన వ్యవస్థను, ఒక రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేటువంటి అనుభవము మనకు కలిగింది అని చెప్పేసి అనొచ్చు. సో కాబట్టి ఈ రాజ్యాంగ చట్టాలు అనే టాపిక్ కనుక మనకు పూర్తిగా అర్థమైతే మన భారత రాజ్యాంగం పైన, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన ఒక ఓవర్ వ్యూ అనేటువంటిది అభ్యర్థికి ఏర్పడుతుంది. ఇక స్కోరింగ్ టాపిక్ అని చెప్పాను. స్కోరింగ్ టాపిక్ అని ఎలా అంటానంటే, ఇండియన్ పాలిటీ నుంచి ఒక 3 క్వశ్చన్స్, అదేవిధంగా మీకు ఇండియన్ హిస్టరీ నుంచి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఏరియా నుంచి ఒక 4 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి మనం చెప్పుకోబోయేటువంటి ఈ కంటెంట్ నుంచి మీకు రావడం జరుగుతుంది. అందుకని ఇది స్కోరింగ్ టాపిక్ అని కూడా నేను మీకు చెప్తున్నాను. సో ముందుగా మరి భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనేటువంటిది సో దశల వారీగా వర్గీకరించడం, దశల వారీగా వివరించబడుతుంది. మరి ఈ భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా పేర్కొంటారు. బీసీ రావత్ అనేటువంటి చరిత్రకారుడు భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా పేర్కొనడం జరిగింది. 1600 సంవత్సరం నుంచి 1773 సంవత్సరం వరకు మొదటి దశ అని, 1773 సంవత్సరం నుంచి 1858 సంవత్సరం వరకు రెండవ దశ అని, 1858 సంవత్సరం నుంచి 1909 సంవత్సరం వరకు మూడవ దశ అని, 1909 నుంచి 1935 సంవత్సరం వరకు నాలుగవ దశ అని, 1935 నుంచి 1947 వరకు ఐదవ దశ అని, 1947 నుంచి 1950 సంవత్సరం వరకు ఆరవ దశ అని చెప్పేసి ఇలా 6 దశలుగా భారత రాజ్యాంగ చరిత్రను క్లాసిఫికేషన్ చేయడం జరిగింది రావత్ అనేటువంటి చరిత్రకారుడు. సో ఇందులో ముఖ్యంగా మనకు భారత రాజ్యాంగ చరిత్ర 1600 సంవత్సరంతో ప్రారంభం కావడం ఏంటి అని అంటే, భారత రాజ్యాంగమును ఎంతకాలంలోపు పూర్తి చేశారు అని అన్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలిసింది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో పూర్తి చేయబడింది అనేది. అది వాస్తవమే. రాజ్యాంగ సభ భారత రాజ్యాంగ నిర్మాణం కోసము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయాన్ని తీసుకొని పూర్తి చేసింది. కానీ రాజ్యాంగ పరిషత్తు ఈ రాజ్యాంగం నిర్మాణం చేయడానికి, ఈ రాజ్యాంగమును రూపొందించడానికి అంతకుముందు రాజ్యాంగ చట్టాలు అనేటువంటివి ఆధారంగా ఉపయోగపడ్డాయి. రాజ్యాంగ చట్టాల ద్వారా వచ్చినటువంటి పరిపాలనా వ్యవస్థ, పరిపాలన నిర్మాణమే మన రాజ్యాంగ రూపకల్పనకు దోహదపడింది. కాబట్టి రాజ్యాంగ సభ రాజ్యాంగ చట్టాల ద్వారా అనుభవాన్ని గడించి రాజ్యాంగ నిర్మాణం చేసింది. కాబట్టి భారత రాజ్యాంగ చరిత్రను రాజ్యాంగ చట్టాల నుంచి మనం ప్రారంభించుకోవడం అనేటువంటిది సరి అయినదిగా చెప్తున్నాం. అయితే రాజ్యాంగ చట్టాలు అంటే 1773 సంవత్సరం నుంచే రాజ్యాంగ చట్టాలు ప్రారంభమవుతాయి. మరి 1600 సంవత్సరం నుంచి ఎందుకు చెప్పుకోవాల్సి ఉంది అంటే, భారతదేశంలో ఈ రాజ్యాంగ చట్టాలు చేయడానికి కారణం ఏంటి, బ్రిటన్ పార్లమెంటు ఈ పరిపాలన చట్టాలు భారతదేశానికి చేయడానికి కారణం ఏమిటి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఇంగ్లాండ్ యొక్క వర్తక సంఘం భారతదేశంలోకి రావడము మరియు భారతదేశంలో వివిధ ప్రాంతాలను పరిపాలన అధికారాన్ని కలిగి ఉండడం అనేది భారతదేశంలో రాజ్యాంగ చరిత్రకు కారణమైంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ రావడమే భారతదేశంలో రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైనట్టుగా చెప్తాం. ఈస్ట్ ఇండియా కంపెనీ కనుక రాకపోయినట్లయితే అసలు ఈ రాజ్యాంగ చట్టాలు చేయాల్సిన అవసరమే లేదు. అందుకని ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్థాపనతో మన దేశంలో రాజ్యాంగ పరిపాలన ప్రారంభమైంది అని చెప్పి 1600 సంవత్సరం నుంచి మనం ప్రారంభించడం అనేటువంటిది జరుగుతుంది. అలా 1600 సంవత్సరం నుంచి ప్రారంభమై
మరియు రాజ్యాంగ సభ రాజ్యాంగం రూపొందించి రాజ్యాంగం అమల్లోనికి వచ్చే తేదీ వరకు 1950 వరకు కూడా ఇది రాజ్యాంగ చరిత్రగానే పేర్కొంటున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐవర్ జెన్నింగ్స్ అనేటువంటి ప్రముఖ వ్యక్తి భారత రాజ్యాంగమును ఒక సుదీర్ఘమైన రాజ్యాంగముగా పేర్కొనడం జరిగింది. భారత రాజ్యాంగమును ఒక సుదీర్ఘమైన రాజ్యాంగముగా పేర్కొన్నారు. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పూర్తి కాలంలో రూపొందించబడింది అని చెప్పడం కరెక్ట్ కాదు. అంతకంటే ముందు అనేక రాజ్యాంగ చట్టాలు చేయబడ్డాయి. ఆ రాజ్యాంగ చట్టాలు చేయడానికి అనేక సంఘటనలు పరిణామాలు కారణం. కాబట్టి వాటి నుంచి వచ్చిన అనుభవంతో ఇది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో రాజ్యాంగ సభ పూర్తి చేయబడింది. కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైన రాజ్యాంగంగా దీన్ని పేర్కొనాలి అంటారు ఐవర్ జెన్నింగ్స్. అందుకే బీసీ రావత్ 1600 సంవత్సరం నుంచి భారత రాజ్యాంగ చరిత్రను ప్రారంభించారు. మరి దీన్ని దశల వారీగా మనం చూద్దాం. భారత రాజ్యాంగ చరిత్రలో మరి మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1773 సంవత్సరం వరకు. సో ఈ దశలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడము, మరి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి వర్తకం కోసం రావడము, వివిధ ప్రాంతాలలో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేయడము, మరియు కొన్ని వివిధ ప్రాంతాల్లో వర్తక సంఘాలను వర్తక కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో ఆయా ప్రాంతాలపైన ఆధిపత్యం పొందేటువంటి అవకాశము రావడం జరిగింది. ఆ ఆధిపత్యం పొందేటువంటి అవకాశమే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దారితీసింది, తదుపరి రాజ్యాంగ చట్టాలకు కారణమైంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ నుంచి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగేంత వరకు ఇది మొదటి దశగా మనం పేర్కొంటాం. సో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేటువంటిది భారతదేశంలో బ్రిటిష్ పాలనా అధికారం అనేది మరియు రాజ్యాంగ చట్టాలు అనేటువంటివి 1773లో ప్రారంభమైనాయి. 1773 నాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వర్తక సంస్థగా ఎంటర్ అయి అనేక ప్రాంతాలలో వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకొని సో అది అవకాశాలను అందిపుచ్చుకొని ఒక పరిపాలన సంస్థగా మారడం అనేటువంటిది మనకు జరుగుతుంది. అది ఏ విధంగా జరిగింది అనేది ఇక్కడ మనం చూద్దాం. 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఏర్పడింది. ఇది ఇంగ్లాండ్ యొక్క వర్తక సంఘం. మన అందరికీ తెలిసిందే 15-16వ శతాబ్దంలో యూరోపియన్ కంట్రీసు భారతదేశం వంటి తూర్పు దేశాలతో వర్తక వ్యాపారం చేయడం కోసము సముద్రయానాన్ని మొదలుపెట్టడం అనేది జరిగింది. అలా మొదటిసారిగా భారతదేశానికి వచ్చినటువంటి యూరోపియన్స్ పోర్చుగీస్ వారు. ప్రధానమైనటువంటి వర్తకం సుగంధ ద్రవ్యాల యొక్క వర్తకం. ఓకేనా. మరి ప్రధానంగా మనకు ముందుగా వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, ఓకే, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆంగ్లేయ వర్తక సంఘం వాళ్ళు, తర్వాత చివరిగా వచ్చినటువంటి వాళ్ళు మనకు ఫ్రెంచ్ వారు అని చెప్పేసి మన అందరికి తెలిసిందే. మరి పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన మొదటి యూరోపియన్ వర్తకులే కాదు, భారతదేశం నుండి చివరిగా వెళ్ళిన యూరోపియన్స్ కూడా పోర్చుగీస్ వారే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోవద్దు. మరి పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఎస్టోడా ఇండియా అనేటువంటి ఒక వర్తక సంఘాన్ని ఇక్కడ స్థాపించుకొని తద్వారా వీళ్ళు ఇక్కడ వ్యాపారం చేయడం అనేది జరిగింది. అయితే పోర్చుగీస్ వాళ్ళు వ్యాపారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, అంతేకాని వాళ్ళ రాజ్యాధికారాన్ని విస్తరించాలని కాదు. కానీ పోర్చుగీస్ వారి తర్వాత కొంతకాలానికి వచ్చినటువంటి ఈ ఇంగ్లాండ్ వర్తకులు ఆంగ్లేయులు మాత్రము భారతదేశంలో వర్తకంతో పాటుగా వారికి అవకాశం వచ్చినప్పుడు సామ్రాజ్య విస్తరణకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ అఖండ భారతదేశంలో మెజారిటీ ప్రాంతము బ్రిటిష్ వారు ఆధీనపరుచుకొని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయడం, బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా భారతదేశాన్ని పరిపాలన చేయడానికి అదొక కారణం అని చెప్పొచ్చు. మరి 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన భారతదేశంలో వర్తకం చేయడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టము ద్వారా అధికారం కల్పించినటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీకి అధికారం ఇస్తూ 1600 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటు చార్టర్ చట్టం చేసింది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడినప్పుడు బ్రిటిష్ దేశంలో ఎవరిది అధికారం, రాజుదా లేదా చక్రవర్తినా అని అంటే చక్రవర్తిని మొదటి ఎలిజబెత్ హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఏర్పడింది. సో ఇది భారతదేశంలో వర్తకం చేయడం కోసం ఇంగ్లాండ్ ప్రభుత్వం ద్వారా అధికారం పొంది ఏర్పడినటువంటి సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఏంటిదండి? ఈస్ట్ ఇండియా కంపెనీ.
మరి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మొదటి వర్తక స్థావరమును ఎక్కడ ఏర్పాటు చేసుకుంది అని అంటే 1608 సంవత్సరంలో 1608 సంవత్సరంలో మొదటిసారిగా భారతదేశానికి రావడం, వర్తక స్థావరమును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటి వర్తక స్థావరం వచ్చేసి సూరత్. మొదటి వర్తక స్థావరం వచ్చేసి సూరత్ 1608లో. అయితే 1608లో సూరత్ వద్ద వర్తక స్థావరం ఏర్పాటు చేసుకునే నాటికి అప్పటికే పోర్చుగీస్ కంపెనీ సూరత్లో వర్తక స్థావరంని ఏర్పాటు చేసుకొని 100 సంవత్సరాలకు పైగా ఏకాధిపత్యంతో వ్యాపారం చేస్తుంది. మోనోపోలీ అనేటువంటిది కలిగి ఉంది. మరి సూరత్లో పోర్చుగీస్ వారి యొక్క వర్తక సంఘంకు ధీటుగా వ్యాపారం చేయాలి అంటే సూరత్లో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎంతైనా ఉంది. ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సర్ విలియం హాకిన్స్ అనేటువంటి ఒక రాయబారిని ఆనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొఘల్ చక్రవర్తి వద్దకు పంపించడం జరిగింది. సో మొఘల్ చక్రవర్తులు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చేసరికి పరిపాలన చేస్తున్నారు. ఇందులో జహంగీర్ చక్రవర్తి హయాంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో వర్తక స్థావరమును ప్రారంభించింది. మరి ఈ జహంగీర్ చక్రవర్తి వద్దకు పంపబడినటువంటి సర్ విలియం హాకిన్స్ రాయబారం మాత్రము సక్సెస్ కాలేదు. ఎందుకంటే పోర్చుగీస్ వారి యొక్క కుటిల నీతి వల్ల, పోర్చుగీస్ కంపెనీ చేసినటువంటి కుట్ర వల్ల మొఘల్ చక్రవర్తి నుంచి అనుమతి దక్కలేకపోయింది సూరత్లో ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి. తదుపరి కొంతకాలానికి ఈస్ట్ ఇండియా కంపెనీ 1611 సంవత్సరంలో భారతదేశంలోని తూర్పు తీరంలో మరొక వర్తక స్థావరం ఏర్పాటు చేసుకుంది. ఆ వర్తక స్థావరమే మచిలీపట్నం. ఓకేనా? భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి వర్తక స్థావరం ఏది అంటే సూరత్ అంటాం. తూర్పు తీరంలో మొదటి వర్తక స్థావరం ఈస్ట్ ఇండియా కంపెనీది ఏది అంటే మచిలీపట్నము. మరియు భారతదేశంలో రెండవ వర్తక స్థావరం ఏది ఈస్ట్ ఇండియా కంపెనీది అంటే మచిలీపట్నం అంటాం. రెండవ వర్తక స్థావరము మచిలీపట్నం. తూర్పు తీరం వైపున మొదటి వర్తక స్థావరం ఈస్ట్ ఇండియా కంపెనీది మచిలీపట్నము. సో కుతుబుషాహీలు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని, కుతుబుషాహీలు ఈ దక్షిణ భారతదేశం దక్కన్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హయాంలో ఈ మచిలీపట్నాన్ని వాళ్ళు వర్తక స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అయితే ఏదేమైనప్పటికీ సూరత్లో మాత్రమే వారికి ఎక్కువగా లబ్ధి జరిగేటువంటి వ్యాపారం ఉంటుంది. అక్కడనే వాళ్ళు ఎక్కువగా వ్యాపారం చేయడానికి, వర్తక స్థావరాన్ని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో సూరత్లో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఈ క్రమంలో పోర్చుగీస్ వాళ్ళు వారికి సూరత్లో ఫ్యాక్టరీ కట్టుకోకుండా అవరోధాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో 1613 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఇంగ్లాండ్ వర్తక సంఘమైన ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు పోర్చుగీస్ వారి వర్తక సంఘమైనటువంటి ఎస్టోడా ఇండియా కంపెనీకి మధ్య ఒక చిన్న యుద్ధం అనేటువంటిది సూరత్లో జరుగుతుంది. సూరత్ వద్ద, ఓకేనా, సూరత్ వద్ద అరేబియా సముద్రంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు ఎస్టోడా ఇండియా కంపెనీకి మధ్య చిన్న వార్ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ వార్లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యమే విజయం సాధిస్తుంది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా అయితే సూరత్లో ఎస్టోడా ఇండియా కంపెనీ సైన్యాన్ని ఓడించిందో, ఇక మొఘల్ చక్రవర్తి నుంచి అనుమతి రావడానికి అన్ని అవకాశాలు కూడా ఏర్పడ్డట్టుగా మనం చేయవచ్చు. అన్ని అవకాశాలు ఏర్పడినట్టుగా మనం పేర్కొనవచ్చు. 1615-18 సంవత్సరం మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం మరొకసారి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సర్ థామస్ రో అనేటువంటి వ్యక్తిని రాయబారిగా మొఘల్ చక్రవర్తి వద్దకు పంపించింది. సో ఈసారి మొఘల్ చక్రవర్తి పర్మిషన్ ఇవ్వడం జరిగింది సూరత్లో ఫ్యాక్టరీ కట్టుకోవడం కోసము. అంతేకాకుండా భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కింది అని చెప్పొచ్చు. మరి ఇలాంటి క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక తనకు అనుకూలమైనటువంటి ప్రాంతాలలో వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రధాన వర్తక స్థావరాలను, సొంత వర్తక స్థావరాలను, వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టింది. సో ఆ క్రమంలో మనం తీసుకుంటే, ఆ క్రమంలో 1639 సంవత్సరంలో, ఓకేనా, 1639 సంవత్సరంలో మద్రాస్ అనేటువంటి ప్రధానమైనటువంటి స్వంత వర్తక పట్టణాన్ని ఏర్పాటు చేసుకుంది, స్వంత రేవు పట్టణాన్ని డెవలప్ చేసుకుంది అని చెప్పేసి అంటాం. మద్రాస్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పొందినటువంటి స్వంత రేవు పట్టణం.
సో ఇది వాస్తవానికి దీన్ని చెన్నాపట్టణము అని పిలుస్తారు. ఇది విజయనగర సామ్రాజ్యంలో అరవీటి వంశం పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఈ మద్రాస్ అనేది చెన్నాపట్టణంగా విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. ముఖ్యంగా ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క రేవు పట్టణం అని కూడా మనం చెప్పొచ్చు. అయితే సో దీన్ని విజయనగర సామ్రాజ్యంలో అరవీటి వంశంలో వెంకటపతి రాయలు అనేటువంటి వాడు పరిపాలన చేస్తున్న క్రమంలో దామెర్ల వెంకటాద్రి, దామెర్ల అయ్యప్ప అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఈ వెంకటపతి రాయలు దగ్గర పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల యొక్క సహకారంతో ఈ వెంకటపతి రాయలు గారిని ఒప్పించి ఈస్ట్ ఇండియా కంపెనీ చెన్నాపట్టణం అనే రేవు పట్టణాన్ని ఒక 100 సంవత్సరాలకు లీజుకు పొందడం జరుగుతుంది, వర్తక కేంద్రంగా వర్తకం చేయడం కోసం. అలా పొందినటువంటి ఈ చెన్నాపట్టణాన్ని వాళ్ళు అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ ప్రాంతంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ సెయింట్ జార్జీ కోటను నిర్మించింది. ఈ మద్రాస్ అనేటువంటి పోర్ట్ టౌన్ను, ఈ జార్జీ కోటను నిర్మించడంలో ప్రధానమైనటువంటి చీఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీర్ ఎవరయ్యా అంటే ఫ్రాన్సిస్ డే అని చెప్పేసి మనం ఇక్కడ పేర్కొనాలి. మరి ఇలా మద్రాస్ అనేటువంటి ఒక రేవు పట్టణం, చెన్నాపట్టణమే కాస్త మద్రాసు రేవు పట్టణంగా మారింది. సో మద్రాస్ అనేటువంటి రేవు పట్టణము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సొంత రేవు పట్టణంగా కొనసాగుతూ వచ్చింది. సో ఈ క్రమంలో 1668 సంవత్సరంలో రెండవ రేవు పట్టణము ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. అది బాంబే రేవు పట్టణం. యాక్చువల్గా ఈ బాంబే రేవు పట్టణం అనేది పోర్చుగీస్ వాళ్ళది. అయితే పోర్చుగీసు యువరాణి క్యాథరిన్ బ్రిగాంజాకు ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ చార్లెస్కు వివాహం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రిన్స్ చార్లెస్కు పోర్చుగీసు వర్తక సంఘము నుంచి ఎస్టోడా ఇండియా కంపెనీ నుంచి మ్యారేజ్ గిఫ్ట్గా బాంబే అనేటువంటి రేవు పట్టణము ఇవ్వడం జరుగుతుంది. అలా బాంబే రేవు పట్టణము మ్యారేజ్ గిఫ్ట్గా మన ప్రిన్స్ యువరాజు ఎవరైతే ప్రిన్స్ చార్లెస్ ఉన్నాడో ఇంగ్లాండ్ యువరాజు, సో తను పొందడం జరుగుతుంది. ఆ విధంగా బాంబే రేవు పట్టణాన్ని పొందినటువంటి ఇంగ్లాండ్ యువరాజు, వివాహం ద్వారా బాంబే రేవు పట్టణం పొందిన ఇంగ్లాండ్ యువరాజు 1668లో దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి రాసివ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాంతంలో సెయింట్ డేవిడ్ కోట అనేటువంటిది కూడా ఈస్ట్ ఇండియా మన ఎస్టోడా ఇండియా కంపెనీ వాళ్ళే డెవలప్ చేశారు, పోర్చుగీస్ వాళ్ళే డెవలప్ చేశారు. సో ఈ పట్టణ నిర్మాణం, కోట నిర్మాణంలో ప్రధానమైన ఇంజనీరు కెరాల్డ్ అంజీరు. ఇలా పోర్చుగీస్ వారి యొక్క ప్రధానమైన రేవు పట్టణము ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. ఎలా అంటే ఈ విధంగా. తర్వాత కలకత్తా అనే రేవు పట్టణము, ఇది కాళీఘాట్ అని చెప్పేసి ఉండేది. అయితే కాళీఘాట్ అనేటువంటి రేవు పట్టణాన్ని ఔరంగజేబు వద్ద నుంచి కొనుగోలు చేసుకొని, కొంత మొత్తానికి లీజుకు తీసుకొని కొనుగోలు చేసుకొని, తర్వాత గోవిందాపూర్, సుతనతి అనేటువంటి మరికొన్ని గ్రామాలను కొనుగోలు చేసి వాటిని కాళీఘాట్ అనే రేవు పట్టణానికి కలిపి సో కలకత్తా అనే రేవు పట్టణంగా దాన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. అలా డెవలప్ చేసిన దానిలో మనకు జాబ్ చార్నాక్ అనేటువంటి వ్యక్తి ప్రధానమైన ఇంజనీర్ ఈ కలకత్తా రేవు పట్టణాన్ని 1698లో వీళ్ళు డెవలప్ చేశారు. పోర్ట్ విలియం కోట అనేది ఇక్కడ నిర్మించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన మొదటి కోట సెయింట్ జార్జీ కోట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించినటువంటిది భారతదేశంలో అతిపెద్ద కోట ఏది అంటే పోర్ట్ విలియం కోట. ఇలా 3 పువ్వులు 6 కాయలుగా అద్భుతమైనటువంటి వ్యాపారము ఈస్ట్ ఇండియా కంపెనీకి కొనసాగుతుంది ఈ 3 రేవు పట్టణాల ద్వారా. ఈ విధంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో మెల్లమెల్లగా ఈ రేవు పట్టణ ప్రాంతాలను ప్రెసిడెన్సీలుగా మార్చి ఇక్కడ పరిపాలన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ తన వర్తక స్థావరాలను పెంచుకుంటూ వెళ్తూ మెల్లమెల్లగా తన అధికారాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో 1687 సంవత్సరంలో మద్రాస్ రేవు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు. అలా భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్గా మారి మున్సిపల్ పరిపాలన జరిగింది ఎక్కడ అంటే మద్రాసులో జరిగింది. దీని తర్వాత 1726 సంవత్సరంలో బాంబే మున్సిపల్ కార్పొరేషన్ మరియు కలకత్తాలో కూడా మున్సిపల్ కార్పొరేషన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. ఇలా మద్రాసులో మొదటిగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అక్కడ నగర పరిపాలన చేపట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ తదుపరి మిగతా 2 ప్రధాన రేవు పట్టణాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనను తీసుకురావడం జరిగింది. ఇక తర్వాత 1726 సంవత్సరంలోనే ఈ నగర పరిపాలనతో పాటుగా మద్రాస్, బాంబే, కలకత్తా నగర పరిపాలనతో పాటుగా ఈ మద్రాసు, బాంబే, కలకత్తా ప్రాంతాలను ప్రెసిడెన్సీలుగా గుర్తించడం జరిగింది. సో అలా 3 ప్రెసిడెన్సీలు అనేటువంటివి ఏర్పడ్డాయి 1726లో. ఈ 3 ప్రెసిడెన్సీలు మద్రాసు మరియు అదేవిధంగా బాంబే, సో కలకత్తా
కలకత్తా అని చెప్పేసి 3 ప్రెసిడెన్సీలను 1726లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ ప్రెసిడెన్సీ కోర్టులే కూడా ఏర్పాటు చేశారు. ప్రెసిడెన్సీలతో పాటుగా ప్రెసిడెన్సీ కోర్టులు కూడా 1726లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి స్థానిక స్వదేశీ రాజుల నుంచి. ఏమిటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా మద్రాసు, కలకత్తా మరియు బాంబేలో ప్రెసిడెన్సీ పాలన చేయడం, మున్సిపల్ కార్పొరేషన్ పాలన చేయడంతో విపరీతమైన రెవెన్యూ పొందింది. ఈ రెవెన్యూ తోటి మరియు వర్తకం కూడా లాభదాయకంగా జరుగుతుంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ తమ కోటల నిర్మాణమును కోటల విస్తీర్ణను పెంచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా అనేటువంటి వాడు కలకత్తా రేవు పట్టణం ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉందో ఆ కలకత్తా రేవు పట్టణంలో కోట నిర్మాణాన్ని విస్తరించడాన్ని కానీ, స్వంత సైన్యాన్ని పోషించుకోవడం కానీ, మరియు తన అనుమతి లేకుండా ఎలాంటి వర్తక వ్యాపారాలు చేయకూడదని కానీ కొన్ని ఆజ్ఞలను సిరాజుద్దౌలా అనేటువంటి వాడు ఇతర కంపెనీలతో పాటుగా ఈస్ట్ ఇండియా కంపెనీ పైన ఆదేశం జారీ చేశాడు. అయితే బెంగాల్ రాజు అయినటువంటి సిరాజుద్దౌలా చేసిన ఈ ఆదేశాలను బెంగాల్ సుభా లేదా బెంగాల్ రాజ్యంలో ఉన్నటువంటి ఇతర యూరోపియన్ కంపెనీస్ వాటిని ఒప్పుకున్నాయి, అంగీకరించాయి, గౌరవించాయి. కానీ ప్రధానంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రము బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలా చేసిన ఆదేశాలు ఏవీ కూడా వాళ్ళు పాటించకపోవడమే కాకుండా బెంగాల్ నవాబుకు శత్రువులైనటువంటి ఢాకా నవాబులతో ఇతర ఒప్పందాలు చేసుకోవడం అనేటువంటిది ఇది కలకత్తా రేవు పట్టణాన్ని బెంగాల్ నవాబు స్వాధీనం చేసుకోవడానికి కారణమైంది. అలా 1756 సంవత్సరంలో బెంగాల్ నవాబు 1756 సంవత్సరంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా అనేటువంటి వ్యక్తి కలకత్తా రేవు పట్టణంను తిరిగి పొందడం కలకత్తా రేవు పట్టణమును ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి స్వాధీనం చేసుకుంటారు. కలకత్తా రేవు పట్టణాన్ని ముట్టడించి అక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయ వర్తకులను తరిమేసి ఈ కలకత్తా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకొని మాణిక్ చంద్ అనేటువంటి వ్యక్తిని దానికి పాలకుడిగా నియమిస్తాడు. అంతేకాకుండా కొంతమంది ఈ కలకత్తా రేవు పట్టణాన్ని ముట్టడించినప్పుడు కొంతమంది ఆంగ్లేయ వర్తకులు ఈ బెంగాల్ సైన్యానికి చిక్కుతారు. వాళ్ళందరినీ కూడా ఈ కలకత్తాలో ఉన్నటువంటి పోర్ట్ విలియం కోటలోనే బందీ చేయడం జరుగుతుంది ఒక చీకటి గదిలో. అయితే చాలా రోజుల వరకు ఎలాంటి వెంటిలేషన్ లేని గదిలో వారిని బంధించడం వల్ల ఊపిరాడక చాలామంది చనిపోతారు. దీన్నే మనం కలకత్తా చీకటి గది ఉదాంతము అని చెప్పేసి అంటాం. అయితే ఇలా కలకత్తా రేవు పట్టణాన్ని ముట్టడించి స్వాధీనం చేసుకోవడమే కాకుండా వర్తకులను చీకటి గదిలో వేసి వారి చావుకు కారకులు కావడం ఈ చీకటి గది ఉదాంతం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఈగోను హర్ట్ చేసింది. అంతేకాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని వీటిని కనుక ప్రతిఘటించకపోతే భారతదేశ వ్యాప్తంగా ఇతర వర్తక స్థావరాలను కూడా కోల్పోవాల్సిన దుస్థితి వస్తుంది అని చెప్పి కలకత్తా రేవు పట్టణాన్ని తిరిగి ఎలానైనా పొందాలి అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది. అందుకోసం మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక సైనిక దళాన్ని మన కలకత్తా రేవు పట్టణాన్ని పొందడానికి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి మద్రాస్ ప్రెసిడెన్సీ సైన్యానికి నేతృత్వం వహించాడు. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ సైన్యం కలకత్తా రేవు పట్టణాన్ని పొందడానికి కలకత్తా రేవు పట్టణానికి దగ్గరలో పుల్టా అనే ఒక దీవి ఉంటుంది. ఆ పుల్టా దీవికి చేరుకుంటుంది. పుల్టా దీవికి చేరుకొని మరి కలకత్తా రేవు పట్టణాన్ని సిరాజుద్దౌలా ముట్టడించడం వల్ల బెంగాల్ సైన్యం ముట్టడి చేయడం వల్ల ఎవరైతే ప్రాణాలు అరిచేత పెట్టుకొని పారిపోయి వచ్చినటువంటి వర్తకులు ఉన్నారో ఆ ఆంగ్లేయ వర్తకులందరితోటి కలకత్తా రేవు పట్టణంలోని ఆంగ్లేయ వర్తకులు ఎవరైతే వర్తకం చేసేవాళ్ళో ఆ ఆంగ్లేయ వర్తకులందరితోటి రాబర్ట్ క్లైవ్ ముట్టడించాడు. ఏ విధంగా కలకత్తా రేవు పట్టణం పైన ఒక్కసారి మూకుమ్మడిగా దాడి చేసి ఒక్కసారిగా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వర్తకులను దొరికిన వారిని దొరికినట్టుగా చీకటి గదిలో ఏ విధంగా బంధించి వారి చావు కారకులయ్యారు అనేటువంటిది ఆ ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పడం జరుగుతుంది. దీనితో రాబర్ట్ క్లైవ్ లాంటి వ్యక్తి దీన్ని సీరియస్గా తీసుకొని ఎలానైనా కలకత్తా రేవు పట్టణాన్ని పొందడమే కాదు ఆ సిరాజుద్దౌలా అంతు కూడా చూడాలి అని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. మరి ఈ మేరకు కలకత్తా రేవు పట్టణానికి ఇన్ఛార్జ్గా పాలకుడిగా పనిచేస్తున్న వ్యక్తి మాణిక్ చంద్ ఇది సిరాజుద్దౌలా నియమించాడనేది మనందరికీ తెలుసు. ఆ మాణిక్ చంద్ గాడికి కొంత లంచం ఇచ్చి కలకత్తా రేవు పట్టణాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. స్వాధీనం చేసుకున్న తర్వాత మళ్ళీ బెంగాల్ సైన్యం కలకత్తా రేవు పట్టణాన్ని పొందడానికి
సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఎలానైనా బెంగాల్ సైన్యంతో తలబడాల్సిందే కాబట్టి ఇక బెంగాల్ సైన్యాన్ని ఓడించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలను ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తుంది. రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో, ఒక సైన్యాధిపతి అయిన రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలో. ఈ క్రమంలో బెంగాల్ నవాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి మరియు ఒక వ్యాపారస్తుడైనటువంటి మరియు ఒక ధనవంతుడైనటువంటి కలకత్తాలో ఒక బ్యాంకులను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి జగత్ సేఠ్ తోటి మన ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒప్పందం జరగడము ఇది బెంగాల్ నవాబుకు తీవ్రమైన నష్టము. సో అంతేకాకుండా బెంగాల్ నవాబుకు మరియు బెంగాల్ నవాబు దగ్గర మంత్రిగా ఉన్నటువంటి మీర్ జాఫర్కి మధ్య ఉన్న విభేదాలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి అవకాశాన్ని ఇచ్చింది. సో ఆ క్రమంలో మీర్ జాఫరు, ఇటు జగత్ సేటు వీళ్ళందరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వైపు లోపాయకరమైన ఒప్పందంతో సపోర్ట్ చేశారు. మరి ఈ క్రమంలో 1757 జూన్ 23వ తేదీన బెంగాల్ సైన్యానికి, ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి ప్లాసీ అనే ప్రాంతంలో, ఆనాడు బెంగాల్లో భాగమైన ప్లాసీ అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. సో దీన్ని మనము ప్లాసీ యుద్ధము అని చెప్పేసి అంటాం, ప్లాసీ యుద్ధము అంటాం. అయితే ప్రస్తుతం ఈ ప్లాసీ అనే ప్రాంతము బీహార్ రాష్ట్రంలో ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ ప్లాసీ యుద్ధంలో ఎక్కువ సైన్యము, పెద్ద సైన్యము బెంగాల్ సైన్యమే. కంపెనీ సైన్యం చాలా తక్కువ. కానీ కంపెనీ లోపాయకరమైన ఒప్పందంతో కుట్రపూరితంగా యుద్ధం చేసింది కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీయే బెంగాల్ సైన్యం పైన విజయం సాధించడం ఇది చరిత్రలో ఒక కీలకమైనటువంటి మలుపు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్లాసీ యుద్ధం తర్వాతనే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదులు పడ్డాయి అని చెప్పేసి మనం అంటాం. కాబట్టి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన ఏ యుద్ధము బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదిగా లేదా నాంది పలికింది అంటాము అంటే ప్లాసీ యుద్ధము. మరి ప్లాసీ యుద్ధానంతరం 1758 సంవత్సరంలో కలకత్తా ప్రెసిడెన్సీకే పరిమితమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారాన్ని బెంగాల్ ప్రెసిడెన్సీగా విస్తరించడం జరిగింది. అంతేకాకుండా బెంగాల్ ప్రెసిడెన్సీకి గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ బాధ్యతలు చేపట్టారు. ఈ బెంగాల్ ప్రెసిడెన్సీకే స్వదేశీ నవాబు మీర్ జాఫర్ అయ్యాడు. ఇలా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అండదండలతోటి బెంగాల్ నవాబు నియమించబడడం, మీర్ జాఫర్గా నియమించబడడం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యం బెంగాల్లో ఉంది అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ అండదండలతోటి బెంగాల్ నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ స్వతంత్ర పరిపాలన చేసేటువంటి అధికారాన్ని కోల్పోయి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కీలు బొమ్మగా మారిపడం జరిగింది. ఈ క్రమంలో బెంగాల్ అనేది తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయింది బెంగాల్ రాజ్యం. ఎందుకంటే అతిపెద్ద బెంగాల్ రాజ్యంలో ఎక్కువ సంపద, ఎక్కువ రెవెన్యూ రావాల్సి ఉన్నప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసేటువంటి కుట్రలు, మోసాల వల్ల బెంగాల్ స్వతంత్రత అనేది దెబ్బతినడం వల్ల బెంగాల్ అనేటువంటిది ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఈ క్రమంలో మీర్ జాఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీర్ జాఫర్ను తొలగించి బెంగాల్ నవాబుగా వారి అల్లుడైనటువంటి మీర్ కాసిమ్ను నియమించడం జరిగింది. అయితే మీర్ కాసిం మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫేవర్గానే ఉంటూ ఈస్ట్ ఇండియా కంపెనీ అండదండలతోటి నవాబ్ అయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీకి విధేయుడుగానే కనబడుతూ వెనకాల మాత్రం ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించడానికి అనేక కుట్రలు చేయడం అనేటువంటిది, అనేక ప్రణాళికలు రచించడం అనేది జరిగింది. కానీ ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ముందుగానే పసిగట్టి మీర్ కాసిమ్ను తొలగించి తిరిగి మళ్ళీ మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అని ప్రకటించారు. కానీ మీర్ కాసిము ఆ ప్రకటనను అంగీకరించకుండా రాజ్యాధికారాన్ని తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకుండా తనే రాజును అని చెప్పి తన రాజ్యాధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసము పొరుగు రాజ్యాలైనటువంటి అయోధ్య నవాబు సుజా ఉద్దౌలాను మరియు ఆనాడు భారత సామ్రాజ్యాధిపతి అయిన మొఘల్ చక్రవర్తి యొక్క సహాయాన్ని అర్థించాడు. అప్పుడు మొఘల్ చక్రవర్తిగా రెండవ షాలామును కలిసి సైన్య సహకారాన్ని చేయమని చెప్పారు. దాంతో రెండవ షాలాం మొఘల్ చక్రవర్తి మొఘల్ సైన్యంలో కొంత సైన్యాన్ని బెంగాల్ పైన తిరిగి అధికారం నిలబెట్టుకోవడం కోసం మీర్ కాసిం చేస్తున్నటువంటి ఆ యుద్ధానికి మద్దతుగా రావడం జరిగింది. దానికి తోడు అయోధ్య నవాబు సుజా ఉద్దౌలా యొక్క సైన్యం కూడా ఆడైంది. ఇలా మీర్ కాసిం తన బెంగాల్లో ఉన్న తన సొంత సైన్యాన్ని, అయోధ్య యొక్క సైన్యాన్ని మరియు మొఘల్ చక్రవర్తి యొక్క సైన్యం యొక్క సహకారంతో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రకంగానైనా ఓడించడానికి పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పి 1764 సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఈస్ట్ ఇండియా కంపెనీతో తలబడడం జరిగింది. ఇది
బక్సర్ అనేటువంటి ప్రాంతంలో ఈ యుద్ధం జరిగింది. దీన్నే బక్సర్ యుద్ధము అని చెప్పేసి అంటాము. 1764లో ఈ బక్సర్ యుద్ధం అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు ఇతర స్వదేశీ రాజ్యాలకు మధ్య జరిగింది. అందులో అయోధ్య నవాబు సుజావుద్దౌలా, బెంగాల్ నవాబుగా అధికారం కోల్పోయిన మీర్ కాసిము మరియు మొఘల్ చక్రవర్తి రెండవ శాలం సైన్యం అనేది ఒక కూటమిగా, ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం మరొక కూటమిగా మరొక వైపు ఏర్పడి యుద్ధం జరిగితే సో ఇందులో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించడం అనేటువంటిది సో ఇక్కడ మనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏదేమైనా బక్సర్ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలవడం అనేటువంటిది అఖండ భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకోగలదు అనేటువంటి ఒక ధీమా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏర్పడింది అని చెప్పేసి మనం ఇక్కడ అనుకోవచ్చు. కాబట్టి బక్సర్ యుద్ధాన్ని భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చేసిన యుద్ధంగా పేర్కొంటారు. బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధంగా ప్లాసీ యుద్ధం అయితే ఆల్మోస్ట్ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగిపోయినట్టుగా చెప్పబడేటువంటి యుద్ధము మనకు బక్సర్ యుద్ధము. సో బక్సర్ యుద్ధం తర్వాత 1768 సంవత్సరంలో బక్సర్ యుద్ధం తర్వాత 1765 సంవత్సరంలో అలహాబాద్ సంధి అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తుంటుంది. ఈ బెంగాల్ నవాబుతోటి మరియు అయోధ్య నవాబు మొఘల్ చక్రవర్తితో ఈ ఒప్పందం చేసుకున్నారు. దాన్ని మనం అలహాబాద్ ఒప్పందం అంటాం. 1765లో అలహాబాద్ ఒప్పందం ద్వారా మీర్ కాసిం అధికారాన్ని తొలగించి మీర్ జాఫర్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నవాబుగా ప్రకటించింది. అంతేకాకుండా మొఘల్ చక్రవర్తి నుండి అలహాబాద్ అనే ప్రాంతాన్ని పొందడం జరిగింది. అలహాబాదులోనే మొఘల్ చక్రవర్తిని కొంతకాలం బందీ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఓకేనా. సో అయోధ్య నవాబ్ అయిన సుజావుద్దౌలా తమకు వ్యతిరేకంగా ఈ యుద్ధంలో పాల్గొన్నందుకు ఆయన పైన కూడా కొన్ని శిక్షలు అనేటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీ విధించుకుంది. తన కక్షను తీర్చుకోవడం జరిగింది. మరి 1765 అలహాబాద్ సంధి ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పొందిన ప్రధానమైనటువంటి అధికారాలు ఏమిటయ్యా అంటే, ఒకటి దివానీ అధికారాలను పొందింది బెంగాల్ ప్రాంతంలో, అనగా రెవెన్యూ వసూలు చేసే అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ దక్కించుకుంది ఈ అలహాబాద్ సంధి ద్వారా. సో అలహాబాద్ సంధి ద్వారా బెంగాల్లో ద్వంద్వ పాలన విధానాన్ని ప్రవేశపెట్టారు. అనగా బెంగాల్కు నవాబు ఉంటాడు, ఇదే బెంగాల్ ప్రెసిడెన్సీకి గవర్నరు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు ఉంటాడు. బెంగాల్ నవాబుకు బెంగాల్ను పరిపాలించే అధికారం ఉంటే, బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం బెంగాల్లో పన్నులు వసూలు చేసే అధికారము మరియు బెంగాల్కు సైన్యాన్ని పెంచి పోషించే అధికారము ఈస్ట్ ఇండియా కంపెనీ కలిగి ఉంటుంది. ఇది ఒక ఇంతమైన ద్వంద్వ పాలనా విధానం. ఈ ద్వంద్వ పాలనా విధానం బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించి ఇది మిగతా రాజ్యాలలో కూడా ఈ రకంగా ఇంప్లిమెంటేషన్ చేసింది. సో ఇలాంటి విధానాలే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన భారతదేశంలో సుస్థిరం కావడానికి కారణమైంది. ఓకేనా, రైట్. ఇదంతా కూడా మనం మొదటి దశలో చెప్పుకునేటువంటి అంశాలు. 1765లో రెవెన్యూ సైనిక అధికారాలు దక్కించుకున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్లో పన్నులు వసూలు చేయడం కోసము బెంగాల్ ప్రాంతాన్ని జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించింది. 1767 సంవత్సరంలో రెవెన్యూ జిల్లాలు ఏర్పాటు చేసింది. బెంగాల్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి బెంగాల్ను జిల్లాలుగా ఏర్పాటు చేసింది. సో ప్రతి జిల్లాకు పన్నులు వసూలు చేయడం కోసం ప్రత్యేక అధికారులను నియమించడం అనేటువంటిది జరిగింది. ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. అయితే ఈ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకవైపు వ్యాపారం, మరొక వైపు రెవెన్యూ అధికారాలతో సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కువగా ఆదాయాలను గడిస్తున్నటువంటి సమయం అది. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఈ ఆదాయం పెరుగుతున్నటువంటి సమయంలో అక్రమాలు, అవినీతి అనేది కూడా పెరిగింది. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వం యొక్క చట్టం ద్వారా కొనసాగుతున్నటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ ఆదాయం పెరగగానే ప్రైవేట్ కంపెనీలో వర్తకులు, వాటాదారులు ఎవరైతే ఉన్నారో వారు కంపెనీ ఆదాయాన్ని కొల్లగొట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే కంపెనీకి వచ్చే ఆదాయం అంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చే ఆదాయం మొత్తంలో కంపెనీ వర్తకులతో పాటు బ్రిటిష్ గవర్నమెంట్ వాటా కూడా ఉంది. కానీ బ్రిటిష్ గవర్నమెంట్కు వాటా ఇవ్వడానికి ఇష్టపడినటువంటి కంపెనీ వర్తకులు కంపెనీ ఆదాయాన్ని తక్కువ చేసి చూపించి ఎక్కువ ఖర్చును చూపించడం జరిగింది. దానివల్ల కంపెనీ నష్టాల్లో ఉంది అని చెప్పేసి ఫేక్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి వర్తకులు. అంతేకాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మరియు కమిషన్లు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులు చేసినటువంటి తతంగం. దీనితో ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు 1 కోటి రూపాయల యొక్క నష్టంలో ఉన్నట్టుగా కూడా తెలుసుకుంటుంది బ్రిటిష్ గవర్నమెంట్. దానితో బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిని అరికట్టాలి అంటే ముందు ఆ అక్రమాలు, అవినీతి ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవాలి అని చెప్పేసి అందుకు లార్డ్ బుర్గోయన్ నేతృత్వంలో ఒక రహస్య కమిటీని పంపించడం జరుగుతుంది. లార్డ్
బుర్గోయిన్ నేతృత్వంలో. ఈ లార్డ్ బుర్గోయిన్ అనేటువంటి కమిటీ 1772 సంవత్సరంలో ఇండియాకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మద్రాస్, బాంబే, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాలలో కంపెనీ వ్యాపారం, కంపెనీ ఆదాయాల పైన ఇది నిఘా పెడుతుంది. ఈ క్రమంలో కంపెనీలో విపరీతమైన అక్రమాలు జరుగుతున్నాయి. అందుకే కంపెనీ నష్టాల్లో ఉంది. వాస్తవానికి కంపెనీకి నష్టాలు అనేటువంటివి సహజంగా లేనే లేవు. కానీ కంపెనీ వర్తకులు చేసేటువంటి ఈ మోసాలే కంపెనీ నష్టాలు చూపడానికి కారణమైంది అని చెప్పి బుర్గోయిన్ కమిటీ చెప్తుంది. బుర్గోయిన్ కమిటీ యొక్క సూచనలను, బుర్గోయిన్ కమిటీ యొక్క నివేదికను పరిశీలించినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఇక కంపెనీని పూర్తిగా ప్రభుత్వం యొక్క నియంత్రణలోకి తీసుకురావాలి అని చెప్పేసి 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది చేశారు. మరి 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగా నియంత్రించింది, అంతేకాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాలను బ్రిటిష్ ఇండియా ప్రాంతాలుగా పేర్కొంటూ కంపెనీ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంట్ ఎలాంటి చట్టాలు చేశాయి అనేది మాత్రం మనం నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాం.